హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము పార్ట్ 5 ఆఫ్ ఫిజియోథెరపీ వెబ్సైట్ చూస్తున్నాము. ఓకే, దీంట్లో వచ్చేసి ఇది సర్వీసెస్లో సబ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవి రెడీ చేస్తామండి. ఇది ఇలా ఉంటాయి. సో న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ దీనిది ఒక సబ్ ఐటమ్. ఇది ఈ పేజ్ తయారు చేయాలా. ఆ తర్వాత సిమిలర్లీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఈ పేజ్ ఉంటుంది, దాని రిలేటెడ్. దాని తర్వాత మరి మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి ఉండాలి. సో ఇట్ విల్ బి లైక్ దిస్. వెస్టిబులర్ రీహాబిలిటేషన్. సో ఇవి డిఫరెంట్ సబ్ ఐటమ్స్ కాబట్టి డిఫరెంట్ కాంటెంట్ ఉంటుంది దీంట్లో. హోమ్ కేర్ ఫిజియో ఇలా ఉంటుంది. తర్వాత ఉమెన్స్ హెల్త్ ఇది ఇలా ఉంటుంది. సో వీ విల్ ప్రిపేర్ దిస్ వన్ టుడే. సపరేట్ పేజెస్ తయారు చేయాలి. సో ఫస్ట్ వీ విల్ డెవలప్ న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ పేజ్ అనమాట. మనకి ఇక్కడ మనం తయారు చేసే వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, బట్ దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తున్నాం అనుకోండి, న్యూరోలాజికల్కి ఇది ఎంటీ వస్తుంది. సో వీ హ్యావ్ టు డిజైన్ దిస్ పేజ్ అనమాట. ఫర్ దట్ వీ హ్యావ్ టు గో టు ద బ్యాక్ ఎండ్ పోయేసి వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్. ఇది వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో పేజెస్ని ఓపెన్ చేసుకున్నాము. ఇది పేజెస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కావాలా న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్. ఎడిట్ విత్ ఎలిమెంటర్. చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ఓకే, ఎడిట్ విత్ ఎలిమెంటర్లో ఫస్ట్ ఇది ఒకటి బ్యానర్ అనమాట. ఇది కంప్లీట్ ఆక్యుపై ఏంటంటే బ్యానర్ అనమాట. సో వాట్ వీ డూ, ఒక హెడింగ్ ఉండాలి, తర్వాత టెక్స్ట్ ఉండాలి. ఒక బ్యానర్ తీసుకున్నాం, సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము, కంటైనర్ తీసుకున్నాం, డౌన్వర్డ్ డైరెక్షన్లో కంటైనర్ తీసుకునేసి స్టైల్కి వెళ్ళిపోదాము. స్టైల్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ టైప్ కలర్ ఇద్దాము. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉండాలి. ఈ కలర్ చూస్ చేసుకునేసి బ్లాక్ చేసేయండి, బ్లాక్ అయిపోతుంది. పబ్లిష్ చేయండి. దాని తర్వాత లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి వెళ్ళేసి దీనికి విహెచ్ చేయండి. విహెచ్ చేసిన తర్వాత మినిమం హైట్ యాజ్ యూజువల్ మనం 70 పెట్టుకున్నాము. లెట్ ఇట్ బి 70 అయిన తర్వాత పబ్లిష్ చేయండి. ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ ఎండ్కి పోయేసి రిఫ్రెష్ చేస్తే మనకి బ్యానర్ ఏరియా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద బ్యానర్ ఏరియా. ఇట్ విల్ బి ఇది కొంచెం తక్కువనే ఉండాలి. సో మేక్ ఇట్ 50 అనుకుంటా, 70 ఎక్కువ పోయింది. సో విల్ మేక్ ఇట్ 50. ఇంత పెడితే ఎట్లా ఉంటుంది, విల్ సీ హౌ ఇట్ లుక్స్. లేదు, 60 చేద్దాం దీనికి. యా, 60 ఈజ్ ఓకే. తో కాంటెంట్ ఏముండదు. ఇప్పుడు ఒక హెడింగ్ ఉండదు. మనం హెడింగ్ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంట్లో హెడింగ్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసేయండి. వాట్ ఈస్ ద హెడింగ్? న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్. జస్ట్ కాపీ, ఇక్కడ వెళ్ళేసి దీనికి పేస్ట్ చేసేయండి ఇక్కడ. సో మనకు అది వచ్చేసింది. దాని తర్వాత టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ప్లేస్ చేసింది. దీని కింద లోరం ఇప్సమ్ వస్తుంది, దానికి మనం డిలీట్ చేద్దాం. ఈ కాంటెంట్ వచ్చేసి కాపీ చేద్దాము. ఈ కాంటెంట్ మీకు చాట్‌జీపీటీ ద్వారా దొరుకుతుంది, లేదంటే మీకు క్లయింటే ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ వెళ్ళేసి దీనికి డిలీట్ చేసేయండి. కాపీ చేసుకున్న కాంటెంట్ పేస్ట్ చేసేయండి. సో నౌ అంత ఇది వైట్లో ఉండదు కాబట్టి, ఇది ఆఫ్ వైట్ ఉండదు, ఇది కంప్లీట్ వైట్ ఉండదు. సో మనం ఏం చేద్దాము, ఇది ఆఫ్ వైట్ పెడదాము. స్టైల్కి వెళ్ళేద్దాం, కలర్ ఆఫ్ వైట్ చూస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి స్టైల్, టెక్స్ట్ కలర్ కంప్లీట్ వైట్ చేద్దాము. తర్వాత వచ్చి దీని సైజ్ పెద్దగా ఉండాలి. టైపోగ్రఫీలో పోయేసి లెట్ us మేక్ 32. రిఫ్రెష్. ఇప్పుడు ఇట్లా వచ్చింది. మనకి ఇలా కావాలా, 4 లైన్స్లో రావాలి. ఇది చిన్నగా ఉండాలా. సో వాట్ వీ డూ, దీనికి సెలెక్ట్ చేసి టైపోగ్రఫీలో పోయి ఫాంట్ సైజ్ తగ్గిస్తాము. మేబీ 16 పెడదాము. 16. ఓకే, దీనికి వచ్చేసి ఇది సెంటర్లో ఉండదు కాబట్టి దీనికి మాత్రమే సెంటర్ చేయాలా. ఇది ఇలాగే ఉంటుంది.
ప్యాడింగ్ ఒక 50 ఇస్తే ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇలా వచ్చింది. సి ఇలా రావచ్చు. వి పబ్లిష్, రిఫ్రెష్ చేద్దాం. సో దిస్ ఈస్ దేర్. ఇక్కడ కూడా మనకు సేమ్ వచ్చేసింది. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఉండదు. దీని ప్యాడింగ్ ఇంకొంచెం పెంచుకున్నామంటే ఇది ఆల్మోస్ట్ దీనిలాగా అయిపోతుంది. సో ఫర్ ద మూమెంట్ ఇట్ ఈస్ ఓకే, బట్ దీనికి ఇక్కడ మార్జిన్ కొంచెం ఉండదు. వాట్ వీ డూ, సెలెక్ట్ దిస్ వన్. దీనికి సెలెక్ట్ చేసి టాప్ మార్జిన్ కొంచెం డౌన్ చేస్తామంటే ఒక 15 ఇద్దాము. 15 ఇచ్చేస్తే ఇది కింద వైపు వచ్చేస్తుంది. సో మనకు కావాల్సినంత వచ్చేసింది. సో నౌ వీఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ సెక్షన్కి పోదాము. ఈ సెక్షన్లో ఇలా ఉంటుంది ఒక ఇమేజ్, దీని కాంటెంట్. సో కంటైనర్ తీసుకోవాలా, ఒక కంటైనర్ తీసుకొనేసి లోపల మళ్ళీ 2 కంటైనర్స్ ప్లేస్ చేయాలా. వీ డూ దట్ వన్. టేక్ 1 కంటైనర్. ఈ డైరెక్షన్లో కంటైనర్ తీసుకున్నాము. ఈ డైరెక్షన్లో కంటైనర్ తీసుకునేసి దీని లోపల 2 కంటైనర్స్ ప్లేస్ చేసాము. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎలిమెంట్లో కంటైనర్ ప్లేస్ చేయండి. ఇదే కంటైనర్కి మరి డూప్లికేట్ చేయండి. సో సైడ్ బై సైడ్ కంటైనర్స్ వచ్చేస్తాయి. ఈ కంటైనర్లో మనకి ఇమేజ్ కావాలా. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినాము, ఇమేజ్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసినాం. వాట్ ఇమేజ్ దే హ్యావ్ యూజ్డ్, ఇది చూస్ ఇమేజ్, ఈ ఇమేజ్ విల్ ప్లేస్ దిస్ ఇమేజ్. ఇమేజ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకి కాంటెంట్ ఇది కావాలా. సో సింప్లీ వీ కాపీ దిస్ కాంటెంట్. కాపీ చేసినాం. ఈ కంటైనర్కి వచ్చేసి మనము టెక్స్ట్ ఎడిటర్ చేద్దాము. ఈ లోరం ఇప్సమ్ డిలీట్ చేద్దాము. కాపీ చేసుకున్న కాంటెంట్ పేస్ట్ చేద్దాం. సో మన కాంటెంట్ ఇక్కడ వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో ఉండదు, మనం దీనికి బ్లాక్ చేసుకున్నాం. ఒక ఇది కావాలా, బటన్ కావాలి. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఉన్నది, బుక్ అండ్ అపాయింట్మెంట్ అనేసి. సో ఫర్ దట్ దీనికి ప్లస్ అకౌంట్ క్లిక్ చేద్దాము. ఇక్కడ బటన్ ఉంటుంది మనకి. ఈ బటన్ తెచ్చేసి ఈ కాంటెంట్ కింద పెడదాం. సో బటన్ వచ్చేసింది. బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉన్నది. దానికి మనం ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ చేసినాం. కలర్ ఏముండదు, హోవర్ ఉండదు. గ్రీన్ విత్ వైట్, ఆరెంజ్ విత్ వైట్. సో గ్రీన్ ఇలాగే ఉంది. బటన్కి స్టైల్కి వెళ్ళేసి హోవర్లో టెక్స్ట్ కలర్ వైటే ఉంది. బ్యాక్గ్రౌండ్ టైప్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సో ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, దీనికి సెంటర్ చేయాలా. సెంటర్ వచ్చేసింది. వీ పబ్లిష్, రిఫ్రెష్. సో మనకి ఈ సెక్షన్ రెడీ అయిపోయింది. ఓకే, కానీ ఇది సెంటర్లో లేదు. దీనికి ఇది సెంటర్లో ఉండాలి. చూడండి, దీనికి ఇక్కడ గ్యాప్ ఉండాలి. సో ఫర్ దట్ సెలెక్ట్ ది కంటైనర్, పేరెంట్ కంటైనర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేఅవుట్కి పోండి. లేఅవుట్కి పోసి జస్టిఫై కాంటెంట్లో సెంటర్, మరి ఇక్కడ సెంటర్ చేస్తామండి. చేసేసి పబ్లిష్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో దిస్ వచ్చేసింది మనకి. అంత సెంటర్లో ఉన్నది, సేమ్ టు సేమ్. ఓకే, ఇప్పుడు ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ సెక్షన్ నౌ. ఇది సింపుల్ కాపీ చేసుకోవాలా మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలాగే కాపీ చేస్తాం కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనము ఏదైనా బిఫోర్ చేసిన పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్కి వెళ్ళేసి దీనికి రైట్ క్లిక్ చేయండి 3 డాట్స్ కాడ. మీకు ఈ కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ ఆప్షన్ చేసేసి మరి న్యూరలాజికల్ రాలేదు.
సో గో బ్యాక్ టు వర్డ్ప్రెస్, ఎగ్జిట్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్, పేజెస్కి వెళ్ళండి. న్యూరోలాజికల్కి ఎడిట్ విత్ ఎలిమెంటరీ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ కావాలి కాబట్టి జస్ట్ పేస్ట్ ఇట్, వచ్చేసింది. సో పబ్లిష్, రిఫ్రెష్, మనకి ఇది వచ్చేసింది. సో మన మెయిన్ వెబ్సైట్ ఇలా ఉంది ఈ విధంగా. సో ఇది కూడా ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు డూ దిస్ వన్, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఇది రెడీ చేయాలి, సింపుల్ యాజ్ ఇట్ ఈస్, లైక్ ముందు చేసినాం కదా సేమ్ అలాగే. సో ఎగ్జిట్ వర్డ్ప్రెస్, పేజెస్లోకి వెళ్ళిపోండి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, సెలెక్ట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటుంది, ఓపెన్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు ఒకటండి మనకి సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇలాగే ఉంది కాబట్టి మనం కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం మరి ఇంకొకసారి క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి. సో వీ డూ వన్ థింగ్, సెలెక్ట్ కంటైనర్, డౌన్వర్డ్ కంటైనర్ స్టైల్కి వెళ్ళిపోండి. స్టైల్కి పోయేసి బ్యాక్గ్రౌండ్ టైప్ బ్లాక్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత దీని లేఅవుట్లో వచ్చేసి విహెచ్ చేయండి. విహెచ్ మనము 60 పెట్టింటిమే, మేక్ ఇట్ 60, ఐ థింక్ సో 60నే అనుకుంటా. 60 చేయండి, పబ్లిష్ చేసేయండి, సేవ్ అయిపోతుంది. తర్వాత ఒక హెడింగ్ ఉండాలి, టెక్స్ట్ ఉండాలి. కంటైనర్ సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, టెక్స్ట్ హెడింగ్ తీసుకోండి. టెక్స్ట్ హెడింగ్లో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అని ఇక్కడ కాపీ చేసుకోండి. సేమ్ థింగ్ we paste here orthopedic problems, control V, no, control C, control V, orthopedic problems వచ్చేసింది. దీనిది వచ్చేసి మనము లైట్ ఆఫ్ ఇచ్చింటిమి, కలర్ ఈ ఆఫ్ కావాలంటే అక్కడ పోసి మనం కాపీ కూడా చేసుకోవచ్చు. ఒక పని చేస్తాం, టైపోగ్రఫీ 16 ఇచ్చింటిమే, ఐ రిమెంబర్ దట్. సో వచ్చేసింది. దీని తర్వాత మనకి ఈ సెట్టింగ్ సేమ్ టు సేమ్ అలాగే ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూరోలాజికల్ది ఉంది కదా, ఈ సెట్టింగ్ సేమ్ టు సేమ్ కావాలంటే దీన్ని కాపీ చేయాలి మనము. అందుకోసం మనం ఏం చేయాలంటే వీల్ ఓపెన్ అనదర్ ట్యాబ్, పేజెస్ చూస్తున్నాం. పేజెస్ చూసుకునేసి న్యూరోలాజికల్ చేసినాం కదా మనము. సో న్యూరోలాజికల్లో వెళ్ళి ఇది ఎలా చేసినామో ఇక్కడ దీని సెట్టింగ్స్లో పోయినామంటే మనకు తెలుస్తుంది. సో 70 ఇచ్చినాం కాబట్టి అది చూసుకోవాలి. దీనికి ఎంత ఇచ్చినాం మనము, టైపోగ్రఫీ 16, ఓకే. సో దీనికి ఎంత ఇచ్చినాము, టైపోగ్రఫీ వీ హ్యావ్ టు సీ దట్ వన్, ఎందుకంటే సిమిలర్ ఉండాలంతా. 32 ఇచ్చినాము. సో వీ కమ్ హియర్, దీని కాంటెంట్ కావాలంటే మనకి ఎడిటర్ తీసుకోవాలా, టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ప్లేస్ చేసేయండి దీని కింద. కాంటెంట్ కాపీ చేసుకోండి, కంట్రోల్ C, ఇక్కడ వచ్చి ఇది డిలీట్ చేసేయండి, పేస్ట్ చేసేయండి. బట్ ఇప్పుడు మనకి ఇది కావాలా, ఎలా అంత సేమ్ టు సేమ్ ఉండాలి, ఇట్లాగే ఉండాలి కాబట్టి దీని సెట్టింగ్స్ని కాపీ చేసాము. విల్ మేక్ ఇట్ 32 సైజ్. సో స్టైల్కి వెళ్దాము, స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీలో పోండి. టైపోగ్రఫీలో సైజ్ వచ్చి 32 చేసేయండి, 32 వచ్చేసింది. తర్వాత దీని కలర్ వచ్చేసి వైట్ ఉండే, వైట్ చేసుకున్నాము. ఆ తర్వాత అడ్వాన్స్లో ఏమి ఇచ్చినాం మనము, ప్యాడింగ్ 70 లెఫ్ట్ 70 రైట్ ఇచ్చినాం. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేద్దాం, అడ్వాన్స్లో పోదాం, ప్యాడింగ్ డీలింగ్ చేద్దాము. 70 రైట్ 70 లెఫ్ట్ ఇచ్చినాం. సో సేమ్ అలాగే అయిపోతుంది మనకు. అది విల్
విల్ సీ హౌ ఇట్ లుక్స్. వచ్చేసింది. దాని తర్వాత దీనికి జస్టిఫై చేస్తున్నాము. దీనికి జస్టిఫై చేద్దాం. జస్టిఫై అయిపోయింది. దీనికి కొంచెం కింద దింపినాం కాబట్టి ఎంత కిందకి చేసినాము దీనికి అనేది అడ్వాన్స్లో కనపడుతుంది. 15 టాప్. సో దీనికి కూడా అలాగే 15 అడ్వాన్స్లో వెళ్ళేసి డీలింక్ చేయండి మార్జిన్కి. టాప్ 15 వచ్చేయండి మార్జిన్. సో కిందకు వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్ నౌ. సేమ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నామంటే కినా న్యూరలాజికల్ కానీ ఆర్థోపెడిక్ కానీ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకే. సో దిస్ సెక్షన్ ఈస్ క్లియర్ నౌ. నెక్స్ట్ మనకు కావాలా కాంటెంట్ ఉండాలి ప్లస్ ఇమేజ్ ఉండాలి. సో వీ కాపీ దిస్ వన్ నౌ. సెక్షన్ కంటైనర్ సైడ్ బై సైడ్ కంటైనర్స్ కావాలి కాబట్టి సైడ్ బై సైడ్ డైరెక్షన్ తీసుకున్నాం. కంటైనర్ సెలెక్ట్ చేయండి. ఒక కంటైనర్ తీసుకొని లోపల ప్లేస్ చేయండి. తర్వాత దీనికి డూప్లికేట్ చేసుకోండి. వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ కాంటెంట్ ఉండాలి, ఇక్కడ ఇమేజ్ ఉండాలి. సో ఫస్ట్ వీ సెలెక్ట్ దిస్ కంటైనర్ అండ్ దెన్ ఐకాన్ని క్లిక్ చేద్దాము. ఇమేజ్ ఇక్కడ డ్రాగ్ చేద్దాము. తర్వాత ఏం ఇమేజ్ ఉండాలి? దిస్ ఇమేజ్. వీ టేక్ దట్ ఇమేజ్. యా, దిస్ వన్. దీనికి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్కి ఈ కాంటెంట్ కావాలా. సో దిస్ టైమ్ వీ డూ వన్ థింగ్. టెక్స్ట్ సపరేట్ కాపీ చేసి మరి హెడ్డింగ్ అంతా ఒకటే, అంత టెక్స్టే అది. నో వీ డూ వన్ థింగ్. ఫస్ట్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాము. దీంట్లో ఒక టెక్స్ట్ ఎడిటర్ని ప్లేస్ చేద్దాం. వీ ప్లేస్ వన్ టెక్స్ట్ ఎడిటర్. ఈ టెక్స్ట్ని మాత్రమే కాపీ చేద్దాము. Ctrl+C, డిలీట్, Ctrl+V. సో ఈ దీనికి వచ్చేసి జస్టిఫై చేద్దాం. జస్టిఫై చేసి స్టైల్కి వెళ్ళేసి బ్లాక్. సో ఇది బ్లాక్ అయిపోయింది. పబ్లిష్. దాని తర్వాత మనకి కావాలా ఏమి ఇక్కడ ఆర్థోపెడిక్ అనేసి ఇక్కడ ఉండదు. సో లెట్ ఇట్ బీ హెడింగ్ చేద్దాం. దీనికి కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, హెడింగ్ దీని కింద ప్లేస్ చేయండి. ఈ హెడింగ్కి వచ్చేసి మనము ఇది కాపీ చేద్దాం. సో దిస్ విల్ బీ హెడింగ్. దీని స్టైల్కి వెళ్ళేసి దీని కలర్ బ్లాక్ చేద్దాము. బ్లాక్ అయిపోయింది. ఒకసారి చూసుకున్నాం ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ థింగ్. కానీ ఇది కొంచెం పైకి వెళ్ళిపోయింది, మనకి కిందకు వచ్చింది కాబట్టి దీనికి మనము ఎడిట్ చేస్తాం. మార్జిన్ తీసేయండి. నెగిటివ్ మార్జిన్ ఇస్తే పైకి వెళ్ళిపోతుంది అది. సో ఇట్ లుక్స్ లైక్ దిస్ నౌ. దిస్ ఈజ్ ఓకే. పబ్లిష్, రిఫ్రెష్ అయిపోయింది. సో సేమ్ టు సేమ్. దాని తర్వాత ఈ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ బుల్లెట్ పాయింట్స్ మనం కాపీ చేసుకున్నాము. Ctrl+C. ఇక్కడ వచ్చేసి మనము టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాము. టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ఉండదు. దీని కింద ప్లేస్ చేసి ఇది డిలీట్ చేసి Ctrl+V ప్రెస్ చేసేయండి. సో ఆల్ ద ఐటమ్స్ కాపీ అయిపోయినాయి. పబ్లిష్, రిఫ్రెష్. సో మనకి ఇది వచ్చేసింది. వీఆర్ డన్ విత్ దిస్. ఇక్కడ ఒకటి బుల్లెట్ ఇది కావాలా మనకి, ఏమంటారు, బటన్ కావాలి ఒకటి. సో దిస్ బటన్ వీ వాంట్. వీ విల్ మేక్ దట్ బటన్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత బటన్ తీసుకోండి. బటన్ దీని కింద ఎగ్జాక్ట్లీ దీని కింద ప్లేస్ చేసేయండి. వాట్ ఈస్ బటన్? బుక్ అండ్ అపాయింట్మెంట్ విత్ గ్రీన్ అండ్ ఆరెంజ్. బుక్ అండ్ అపాయింట్మెంట్ చేద్దాము. కాల్ టు యాక్షన్ అంటారు దీన్ని. బుక్ అండ్ అపాయింట్మెంట్. సో ఇది సెంటర్ రావాలా. దిస్ విల్ బీ సెంటర్. స్టైల్కి వచ్చేసి హోవర్ చేసినప్పుడు ఆరెంజ్ కావాలా కలర్, అది ఆరెంజ్ చేసేసి. సో హోవర్ అయినప్పుడు ఆరెంజ్ అయిపోయింది. విల్ చెక్, రిఫ్రెష్, వచ్చేసింది, ఆరెంజ్ అయితే ఉంటుంది. ఓకే. సో ఏమన్నా యానిమేషన్ ఏమన్నా ఇచ్చినారా వీళ్ళు? ఏం యానిమేషన్ ఏం లేదు. సో దిస్ ఇస్ డన్. అండ్ ఇది కాపీ చేసేయాలి అంతే మనము. సో ప్రీవియస్ దాంట్లో మనకి ఇలా ఉండదు కాబట్టి ఇది. సో దీనికి సింపుల్గా ఇక్కడ న్యూరలాజికల్ దాంట్లో వెళ్ళేసి దీన్ని కాపీ చేయండి. మరి ఇక్కడ రండి, ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్లో ఎక్కడన్నా మీరు పేస్ట్ చేసేయండి. ఫినిష్ అయిపోయింది. ఓకే. సో సింపుల్.
పబ్లిష్, రిఫ్రెష్, అవర్ దిస్ సెక్షన్ ఈజ్ రెడీ నౌ. ఓకే, మనకి ఈ సెక్షన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ ఏముంటుంది మనకి, స్పోర్ట్స్ ఇంజురీస్. సో విల్ డూ దట్ నౌ. స్పోర్ట్స్ ఇంజురీస్ చేద్దాము. సో స్పోర్ట్స్ ఇంజురీస్ ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు కాబట్టి మనము గో బ్యాక్ టు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్, సెలెక్ట్ వర్డ్ప్రెస్, సెలెక్ట్ స్పోర్ట్స్ ఇంజురీస్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇది ఇలాగే ఉండే న్యూరాలజికల్, ఎందుకంటే మనకి ఇది పనికి వస్తుంది. ఇప్పుడు ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు, అది వెరీ సింపుల్. దీనికి మీరు సింపుల్ ఇలాగే కాపీ చేసేయచ్చు ఈ మొత్తం, ఎందుకంటే జస్ట్ ఇది మాత్రమే కాపీ చేయాలి కాబట్టి ఈ సెక్షన్ మొత్తం కాపీ చేయండి. ఇక్కడ రండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ద హోల్ సెక్షన్ విల్ బి కాపీడ్. పబ్లిష్, చూడండి ఎలా ఉంటుందో, వచ్చేసింది మనకి. బట్ దీని కాంటెంట్ మాత్రం చేంజ్ చేయాలా. ఏముండదు స్పోర్ట్స్ ఇంజురీస్లో కాంటెంట్ మీకు, ఇట్ విల్ సేవ్ యువర్ టైం అండి. ఓకే, సో స్పోర్ట్స్ ఇంజురీస్ అనేసి ఇక్కడ ఉంది కదా, దీనికి కాపీ చేయండి, Ctrl+C, ఇక్కడ రండి, దీనికి సెలెక్ట్ చేయండి, దీనికి డిలీట్ చేసేయండి, Ctrl+V. స్పోర్ట్స్ ఇంజురీస్ కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఏముండదు, ఈ స్పోర్ట్స్ గురించి ఇది ఉండాలి. Ctrl+C చేయండి, ఇక్కడ రండి, దీనికి సెలెక్ట్ చేయండి, Ctrl+R, డిలీట్, Ctrl+V, ఇది వచ్చేసింది. సో అవర్ దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. విత్ ఇన్ సెకండ్స్ రెడీ అయిపోయింది. చూడండి, స్పోర్ట్స్ ఇంజురీస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏముండదు, మనకి ఈ సెక్షన్ కావాలా. సో ఈ సెక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలా. ఇక్కడ పోయేసి సైడ్ బై సైడ్ తీసుకోండి కంటైనర్. ఈ కంటైనర్ లోపల మరి 2 కంటైనర్లు ప్లేస్ చేయండి. ఒక కంటైనర్ తర్వాత దీనికి డూప్లికేట్ చేయండి, 2వ కంటైనర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాలా. మనం ఈ కంటైనర్ సెలెక్ట్ చేసాము. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్, ఇమేజ్ విడ్జెట్, దీనికి ఇక్కడ పెట్టేసేయండి. చూజ్ ఇమేజ్, స్పోర్ట్స్ ఇమేజ్ ఉండాలి. ఇది స్పోర్ట్స్ ఇమేజ్ ఇక్కడ పెట్టండి, వచ్చేసింది. తర్వాత ఇక్కడ కాంటెంట్ కావాలి మనకి. కాంటెంట్ ఏముండదు, సేమ్ టు సేమ్ అంతా కాపీ చేసేయండి. ఇట్ విల్ గెట్ కాపీడ్. ఇక్కడ నుంచి ఎంతవరకు కాపీ చేసేయండి. Ctrl+C, ఇక్కడికి రండి, ఎడిటర్, టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని ఇక్కడ ఇది డిలీట్ చేసేయండి. మనం కాపీ చేసిండేది పేస్ట్ చేసేయండి. ఇట్ ఈస్ దేర్. పబ్లిష్, రిఫ్రెష్. సో అవర్ థింగ్ ఈజ్ రెడీ నౌ. ఇది రెడీ అయిపోయింది. దీని కింద ఒక బటన్ కావాలి మనకి, సేమ్ లైక్ కాల్ టు యాక్షన్ బటన్. ఈ బటన్ని కూడా మీరు కాపీ చేసేయచ్చు. ఇక్కడ పోండి, మనం ఆల్రెడీ ఇక్కడ బటన్ క్రియేట్ చేస్తాం కదా, ఈ బటన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ కంటైనర్ సెలెక్ట్ చేసి దీని కింద మీరు వీ క్యాన్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇది వచ్చేసింది. మొత్తం కంటైనర్ని సెలెక్ట్ చేసి లేఅవుట్కి వెళ్ళండి. జస్టిఫై కాంటెంట్లో సెంటర్ చేయండి. ఎవ్రీథింగ్ గెట్ సెంటర్. పబ్లిష్ చేయండి. ఒకసారి చూసుకోండి, రిఫ్రెష్ చేసి. సో ఆల్ థింగ్స్ ఆర్ రెడీ నౌ. అయిపోయింది, ఈ సెక్షన్ అయిపోయింది. తర్వాత మనకి ఫుటర్ సెక్షన్ కావాలా. ఫుటర్ సెక్షన్లో సింప్లీ ఇది కాపీ చేసేయండి. కాపీ చేసి మరి ఇక్కడ రండి, ఇక్కడ వచ్చిన తర్వాత దీనికి ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. ఫుటర్ సెక్షన్ ఈజ్ రెడీ. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనది ఈ సెక్షన్ రెడీ అయిపోయింది, స్పోర్ట్స్ ఇంజురీస్. నౌ వీ నీడ్ వెస్టిబులర్ రిహాబిలిటేషన్. ఖాళీ ఉండదు ఇప్పుడు ప్రస్తుతం. సో గో బ్యాక్ టు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఏం కావాలా మనకి ఇప్పుడు, సో వెస్టిబులర్ రిహాబిలిటేషన్ కావాలా. సో సెలెక్ట్ వెస్టిబులర్ రిహాబిలిటేషన్, ఇక్కడ ఉండదు. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసిన తర్వాత సేమ్ అండి, లాస్ట్ టైం నేను చెప్పినాను కదా, ఇలాగే ఈ న్యూరాలజికల్కే కాపీ చేసుకోండి. ఈ కంటైనర్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. దిస్ సెక్షన్ విల్ బి రెడీ. ఇక్కడ ఈ కాంటెంట్ని కాపీ చేసుకోండి. వెస్టిబులర్ రిహాబిలిటేషన్ కాపీ చేయండి. Ctrl+C, ఇక్కడ వచ్చేసి దీనికి వెస్టిబులర్ వచ్చేసింది. తర్వాత ఈ కాంటెంట్ వెస్టిబులర్ రిహాబిలిటేషన్ గురించి కాంటెంట్ కాపీ చేయండి. ఇక్కడ దీనికి రిమూవ్ చేసేయండి. Ctrl+A, డిలీట్, Ctrl+V, మీకు వెస్టిబులర్ వచ్చేసింది. సో దిస్ సెక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రెడీ. రిఫ్రెష్, వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కావాలా మనకి ఈ సెక్షన్ కావాలా, ఒక ఇమేజ్, ఒక కాంటెంట్. సో ఫర్ దట్ టేక్ వన్ కంటైనర్, ఈ డైరెక్షన్లో కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్ లోపల మరి 2 కంటైనర్లు ప్లేస్ చేయండి. ఒక కంటైనర్ ఇక్కడ, తర్వాత దీనికి
డూప్లికేట్ చేసేయండి సింపుల్గా. ఇక్కడ ఇమేజ్ కావాలా మనకు, ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి, ఇమేజ్ ఇక్కడ డ్రాగ్ చేయండి, చూజ్ ఇమేజ్, ఈ ఇమేజ్ అనుకుంటా. ఓకే, దిస్ ఇమేజ్. సో దిస్ ఇమేజ్ హ్యాస్ కేమ్ సేమ్ లైక్ దిస్. ఇప్పుడు మనకు ఈ మ్యాటర్ కావాలా. సో దీనికి సింప్లీ కాపీ చేసుకున్నాము, Ctrl+C, ఇక్కడ రండి, ఇక్కడ వచ్చేసి ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఎడిటర్ పెట్టేసేయండి, Ctrl+A, డిలీట్, Ctrl+V, మనకి మ్యాటర్ వచ్చేసింది. సో సెలెక్ట్ దిస్, గో టు స్టైల్, కలర్ చేంజ్ చేసేయండి, రిఫ్రెష్. ఒక బటన్ కావాలా. సో మనకు ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే బటన్ ఇక్కడికి సెంటర్ అయింది, ఇది రైట్ సైడ్ ఉండదు కాబట్టి సో మనం ఇక్కడ పెడితే మోస్ట్లీ అది పని చేయకపోవచ్చు. లెట్ us see, ఇక్కడ కాపీ వచ్చేసింది సేమ్. పబ్లిష్, కంటైనర్ సెలెక్ట్ చేయండి, లేఅవుట్కి పోండి, లేఅవుట్కి పోయి జస్టిఫై కాంటెంట్, సెంటర్, పబ్లిష్ ఒకసారి చూసుకోండి, రిఫ్రెష్ చేయండి. సో వెస్టిబులర్ సెక్షన్ ఈజ్ రెడీ, దిస్ ఈజ్ వర్కింగ్. మనకి ఇప్పుడు ఫుటర్ సెక్షన్ కావాలా, ఈ ఫుటర్ సెక్షన్ ఆల్రెడీ ఇక్కడ ఉండదు కాబట్టి మనం చేస్తాం కాబట్టి దీన్ని 3 డాట్స్లో పోయి కాపీ చేయండి, సేమ్ థింగ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేయండి, పేస్ట్ అయిపోయింది. పబ్లిష్, ఇక్కడ వెళ్ళేసి రిఫ్రెష్ చేసుకోండి. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. చూస్తున్నారా, సో ఈజీ అంటే సో ఈజీ అండి. ఇప్పుడు వెస్టిబులర్ అయిపోయింది. హోమ్ కేర్ ఫిజియోకి క్లిక్ చేయండి, ఖాళీ ఉన్నది. సో ఇక్కడ పోండి, హోమ్ కేర్ ఫిజియోలో ఏముండదు చూడండి, సేమ్ టు సేమ్ ఉండదు కాబట్టి ఏం లే, ఇదే కాంటెంట్కి మరి కాపీ చేయండి. ఈ కంటైనర్ కాపీ, ఇక్కడ రండి, ఇక్కడ వెళ్ళేసి వర్డ్ ప్రెస్కి వెళ్ళి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ పోండి, హోమ్ కేర్ సెలెక్ట్ చేసుకోండి, హోమ్ కేర్ ఫిజియో, ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఇక్కడ పేస్ట్ చేసాను, దానికి మనకు ఆ సెక్షన్ వచ్చేసింది. మ్యాటర్ చేంజ్ చేయండి, హోమ్ కేర్ ఫిజియోథెరపీ అనేసి కాపీ చేయండి, కమ్ టు దిస్ పాయింట్ అండ్ దీనికి రిమూవ్ చేయండి. Ctrl+V వచ్చేసింది. దాని తర్వాత ఈ మ్యాటర్ కావాలి మనకు, హోమ్ కేర్, Ctrl+C, ఇక్కడ రండి, దీనికి Ctrl+A చేయండి, డిలీట్ చేసేయండి, Ctrl+V. సో హోమ్ కేర్ వచ్చేసింది. సో పబ్లిష్ ఇట్, గో అండ్ రిఫ్రెష్. సో హోమ్ కేర్ థెరపీ బ్యానర్ ఏరియా ఇస్ రెడీ నౌ. మనకు నెక్స్ట్ టైం కావాలా, నెక్స్ట్ ఈ సెక్షన్ కావాలా, ఒక ఇమేజ్ కాంటెంట్. సో సేమ్ థింగ్, కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, సైడ్ బై సైడ్ తీసుకోండి, ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, కంటైనర్ దీని లోపల ప్లేస్ చేయండి, అదే కంటైనర్కి డూప్లికేట్ చేయండి, సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. మరి ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఐకాన్, ఇమేజ్లో ఆ పెద్ద అయిన ఇమేజ్ పెట్టండి, ఇది హోమ్ కేర్ది. సో ఇదేనా ఇమేజ్, ఇది కాదు, వేరే పెద్ద ఆయన ఎక్కడున్నాడు, ఇది. సో మనకి ఇమేజ్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి, టెక్స్ట్ ఎడిటర్ని ఇక్కడ ప్లేస్ చేయండి, తర్వాత ఈ ఐటమ్ అంతా కాపీ చేసేయండి సింపుల్గా. Ctrl+C, ఇక్కడ రండి, ఈ మ్యాటర్కి రిమూవ్ చేయండి, Ctrl+V ప్రెస్ చేయండి, వచ్చేసింది. సెలెక్ట్ దిస్, గో టు స్టైల్, సెలెక్ట్ దిస్, మేక్ ఇట్ బ్లాక్ అయిపోయింది, పబ్లిష్ చేసేయండి. తర్వాత మనకి బటన్ కావాలా, ఈ బటన్ని సింప్లీ కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ కొద్దిగా కాపీ చేసేయండి, ఇక్కడ వచ్చేసి దీని కింద పేస్ట్ చేసేయండి, బటన్ ఈజ్ రెడీ. సో దిస్ ఈజ్ వర్కింగ్. ఆ తర్వాత మ్యాటర్ని సెంటర్ చేయండి, మొత్తం లేఅవుట్కి పోండి, కంటైనర్ లేఅవుట్కి పోయేసి జస్టిఫై కాంటెంట్, సెంటర్. సో దిస్ ఈజ్ రెడీ, గో అండ్ చెక్, రిఫ్రెష్, వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫుటర్ సెక్షన్ కావాలా, సేమ్ లైక్ దిస్, ఇక్కడ ఫుటర్ సెక్షన్ ఉంటుంది, ఈ ఫుటర్ సెక్షనే కాపీ చేసుకోండి, కాపీ, కమ్ బ్యాక్ హియర్, ఇక్కడ ప్లేస్ చేసేయండి, పేస్ట్, ఫుటర్ రెడీ, పబ్లిష్, రిఫ్రెష్, దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. ఓకే, నా నెక్స్ట్ సెక్షన్ ఏముండదు మనకి, ఉమెన్స్ హెల్త్ క్లిక్ చేయండి, ఇక్కడ మరి పోండి, వర్డ్ ప్రెస్, ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి రండి, ఉమెన్స్ హెల్త్, ఎడిట్ విత్ ఎలిమెంటర్, సేమ్ బ్యానర్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి, బ్యానర్ ఏరియా కాపీ, సెలెక్ట్ దిస్, రైట్ క్లిక్, కాపీ, కమ్ టు దిస్ పోర్షన్ అండ్ దెన్ పేస్ట్ ఇట్, ఇక్కడ వచ్చేసింది. మనకి ఇది కావాలా, ఉమెన్స్ హెల్త్, Ctrl+C, ఇక్కడ పోయేసి
ఇది డిలీట్ చేసేయండి. కంట్రోల్ V, ఉమెన్స్ హెల్త్ వచ్చేసింది. ఈ మ్యాటర్ కావాలి. ఇప్పుడు ఈ మ్యాటర్ని ఇక్కడ మనం కాపీ చేసుకున్నాము. కంట్రోల్ C, కమ్ టు దిస్, కంట్రోల్ A, డిలీట్, కంట్రోల్ V వచ్చేసిందా. పబ్లిష్ ఇట్, చెక్, రిఫ్రెష్. ఉమెన్స్ హెల్త్కి రండి. సో దిస్ బ్యానర్ ఏరియా ఇస్ రెడీ. నెక్స్ట్ ఏమి ఉండదు, ఒక ఇమేజ్ కాంటెంట్ ఉండదు. సేమ్ థింగ్ వీ డూ హియర్. టేక్ వన్ కంటైనర్, సైడ్ బై సైడ్ కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్ లోపల 2 కంటైనర్లు ప్లేస్ చేయండి. ఫస్ట్ కంటైనర్ డూప్లికేట్స్ చేయండి. ఇక్కడ ఇమేజ్ తీసుకోండి, ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి, ఇమేజ్ ప్లేస్ చేసుకోండి. ఆ ఇమేజ్ లేదు కాబట్టి మనము ఈ ఇమేజ్ని యూజ్ చేసాము. సో దిస్ ఇమేజ్ ఇస్ దర్. లేదు, మనకి ఇదే ఇమేజ్ కావాలా. సో విల్ సేవ్ దిస్. Go choose image, upload files, select files, desktop. It is getting uploaded. స్లో ఉండదు ఇంటర్నెట్. Okay, we got it. Select. ఇమేజెస్ ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకోవద్దండి, ఎందుకంటే లోడ్ అయ్యేకి చాలా టైం పడుతుంది. సో ఎక్కువ కెపాసిటీ ఇమేజెస్ని మినిమైజ్ చేసి తీసుకోండి దానికి. ఓకే, సో వీ గో హియర్, సెలెక్ట్ దిస్, టెక్స్ట్ ఎడిటర్ ప్లేస్ చేద్దాం. టెక్స్ట్ ఎడిటర్లో ఈ మ్యాటర్ ఉండాలి. సో వీ కాపీ దిస్ మ్యాటర్, కాపీ, ఇక్కడ వచ్చి కంట్రోల్ ఆర్, డిలీట్, కంట్రోల్ V. సో మ్యాటర్ వచ్చేసింది. వీ సెలెక్ట్ దిస్ అండ్ దెన్ వీ మేక్ ఇట్ బ్లాక్ పైన పబ్లిష్ చేస్తాం. తర్వాత ఒక బటన్ కావాలి మనకు. బటన్ కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేద్దాము. వీ కాపీ బటన్ ఫ్రమ్ హియర్, కాపీ అండ్ దెన్ ఇక్కడ వెళ్ళేసి పేస్ట్ చేద్దాం. బటన్ వచ్చేసింది. ఇప్పుడు కాంటెంట్ మొత్తం, కంటైనర్ మొత్తంని సెలెక్ట్ చేసేసి లేఅవుట్కి వెళ్ళేసి జస్టిఫై కాంటెంట్లో సెంటర్, ఇది సెంటర్ చేస్తామంటే అంత సెంటర్ అయిపోతుంది. మరి తీసుకెళ్ళి రిఫ్రెష్ చేసుకోండి. సో దిస్ ఈజ్ రెడీ. ఓకే, నౌ దిస్ థింగ్ ఈజ్ రెడీ. సో ఇట్ ఈస్ వర్కింగ్. ఫుటర్ సెక్షన్ కావాలా, ఫుటర్ సెక్షన్ కావాలంటే ఇదే, ఈ ఫుటర్కే మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఫుటర్ ఈజ్ రెడీ. పబ్లిష్, రిఫ్రెష్. సో మనకి ఆల్ అన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. ఒకసారి చెక్ చేసుకున్నాము. సర్వీసెస్ ది మెయిన్ పేజ్ ఇది. దిస్ ఇస్ ద మెయిన్ పేజ్ ఆఫ్ సర్వీసెస్. సో ఇది మనం ముందు తయారు చేసినాము. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అవన్నీ మీకు తెలుసు ఇప్పుడు ఎలా చేయాలా అనేసి. సో ఇది అయిపోయింది. దాని తర్వాత సర్వీసెస్లో సబ్ మెనూస్, న్యూరలాజికల్. ఓకే, సో దీని గురించి ఇలా ఉండాలి. దాని తర్వాత మరి మనము ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి వచ్చేసింది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇంజురీస్, వీ హ్యావ్ స్పోర్ట్స్ ఇంజురీస్ చూడండి. నెక్స్ట్ వెస్టిబులర్ రిహాబిలిటేషన్, వచ్చేసింది. ఓకే, దాని తర్వాత హోమ్ కేర్ ఫిజియో. సో హోమ్ కేర్ ఫిజియో వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. దాని తర్వాత ఉమెన్స్ హెల్త్ ఈజ్ ఆల్సో రెడీ. అంతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకేమంటే కాంటాక్ట్ పేజ్ కావాలా, ఇది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్లో మనము ఇది ఉండదు కదా, ఈ సెక్షన్ ఉండదు కదా.
ఈ సెక్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏం కావడం లేదు. ఓకే, సో ఈ సెక్షన్కి ఇక్కడ న్యూరాలజికల్ రిహాబిలిటేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినామంటే దిస్ షుడ్ ఓపెన్ దిస్ వన్ ఆల్సో. ఇక్కడికి వెళ్ళిపోవాలి అది. సో అక్కడ కూడా కాల్ టు యాక్షన్ ఉండాలా, ఇక్కడ కూడా కాల్ టు యాక్షన్ ఉండాలన్నమాట. సో హోమ్ పేజ్లో మనము ఇక్కడ వచ్చినప్పుడు విజిటర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ కావాలా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ పేజ్ ఓపెన్ కావాలా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్ ప్రాబ్లమ్ పేజ్ ఓపెన్ కావాలా. సో ఇది ఎలా చేస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి విల్ ఎండ్ అప్ దిస్ వీడియో నౌ విత్ దిస్. సీ యూ. మీకు అర్థమైంది అనుకుంటాను మొత్తము. సో ఇప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో యూ హ్యావ్ టు డూ దట్. ప్లీజ్ డూ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hello guys, this is Ali Khan from AK Digital Works. మీరు నా వీడియోస్ చూస్తుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ వెబ్సైట్ డిజైనింగ్. సో మీరు యాక్చువల్లీ వెబ్సైట్ ని ప్రాక్టికల్ చేయాలండి. మీరు ప్రాక్టీస్ చేయాలా, వర్డ్ ప్రెస్ పైన మీరు ప్రాక్టీస్ చేయాలా. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఏదైనా ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ కావాలా. సో మార్కెట్ లో చాలా వెబ్ హోస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఏది మంచిది అనేది డిసైడ్ చేయాలి మీరు. సో నేను పర్సనల్లీ వచ్చేసి హోస్టింగ్ కంపెనీకి నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను పర్సనల్లీ అది యూజ్ చేస్తాను కాబట్టి వెరీ రిలయబుల్. దాని రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి, ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి, ప్లాన్స్ కూడా ఉన్నాయి, వెరైటీ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. మనకి 1 year ప్లాన్ ఉన్నది, యూ హ్యావ్ 2 years ప్లాన్, 4 year ప్లాన్ ఇలా ఉన్నాయి అనమాట. సో మీరు ఏ ప్లాన్ అయినా చూస్ చేసుకోవచ్చు. హాస్టింగర్ ఎందుకు నేను చెప్తున్నానంటే దాని రేట్స్ చాలా అఫోర్డబుల్ ఉన్నాయి, తర్వాత సెక్యూర్ ఉంటుంది, తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ. అండ్ వర్డ్ ప్రెస్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐ ఆల్వేస్ చూస్ బోత్ హాస్టింగర్. నేను మిమ్మల్ని కూడా హాస్టింగర్ తీసుకోవడానికి నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత బాగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా మీరు చేసేది ఇది. వర్డ్ ప్రెస్ పైన మీరు చాలా ఈజీగా వెబ్సైట్స్ తయారు చేయొచ్చు. హార్డ్లీ మీకు చాలా తక్కువ అండి దాని ఇన్వెస్ట్మెంట్. హార్డ్లీ మీరు 1 year ప్లాన్ తీసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ 2200 సంథింగ్ వస్తుంది, 2400 ఉంటుంది. నా రెఫరల్ లింక్ యూజ్ చేస్తానంటే ఇక మీరు ప్రతి నా వీడియో కింద కామెంట్స్ లో నా రెఫరల్ లింక్ పోస్ట్ చేస్తుంటాను. అది మీరు దాని ద్వారా మీరు చూస్ చేస్తున్నారు అనుకోండి ప్లాన్ కి, హాస్టింగ్ ప్లాన్ కి, యూ విల్ గెట్ అరౌండ్ 20% డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఓకే.